ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఇర్మీయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు వారు చేసిన అతిక్రమ క్రియలు, దేవుని విడిచి వారు తిరిగిన ఆ పరిస్థితిని బట్టి, పాపాలను బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి దేవుని తీర్పులో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని శిక్షించడానికి, వారికి బుద్ధి కలుగు చేయడానికి బబులోను చెరకు వారిని అప్పగించబోతూ ఉన్నాడు. యెరూషలేము శత్రువుల చేతిలో పడబోతూ ఉంది. అయితే దేవుడు శిక్ష, చెర తరువాత పునరుద్ధరణకు సంబంధించిన వాగ్దానాలు ముందుగానే ఇర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో మాట్లాడుతున్నట్లు ఈ 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 32వ అధ్యాయం 36 నుండి 44లో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలు వారికి, యూదులకు పూర్వ క్షేమ స్థితిని అనుగ్రహిస్తానని ఇచ్చిన వాగ్దానాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాల్లోనే ఒక వాగ్దాన వచనాన్ని మనం చదువుకోవడం జరిగింది. మనం చదువుకున్న వాగ్దాన వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయదనని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతము ఈ వాగ్దానము ఇశ్రాయేలు వారి పట్ల ఇంకా నెరవేర్పు జరగలేదు గనుక ఈ యుగాంతంలో ఇశ్రాయేలు వారు పూర్తిగా దేవుని వైపు వారు తిరిగే సమయంలో ఈ వాగ్దానము వారి పట్ల నెరవేరుతుందని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంకా నెరవేర్పు జరగవలసిన వాగ్దానమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు, వారి సంతానానికి ఆయన ఎడల భయాన్ని దేవుడు కలుగు చేయడమే కాకుండా, అంటే దైవ భయము కలుగుజేయ స్థితిని కలుగు చేయడమే కాకుండా వారిలో, వారి మధ్య ఏకహృదయాన్ని, వారి ఏక మార్గంలో నడిచే స్థితిని అనుగ్రహిస్తానని, దయచేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి స్థితిని కలుగు చేసి దేవుడు వారికి మేలులు, ఆశీర్వాదములను దయచేస్తానని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భవిష్యత్తులో నెరవేర్చబడబోయే వాగ్దానమైనప్పటికీ నేడు ఆయన విశ్వాసంలో కొనసాగుతున్న ఆయన విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో కూడా ఈ వాగ్దానమును నెరవేర్చే దేవుడు మనం విశ్వసించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాల్లో కొంతమంది మార్పు కొరకు అనేకులు కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ వారిని దేవుడు మారుస్తాడని, వారి మార్పు కొరకు కనిపెడుతూ ఉంటారు. అటువంటి వారితో దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉన్నవారికి ఏకహృదయాన్ని, ఏక మార్గంలో నడిచే ఆత్మీయతను దేవుడు కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు చేస్తున్న ప్రార్థన అది వృధా కాదు. నీ కన్నీరు వృధా కాదు. నీ ఉపవాస ప్రార్థన వృధా కాదు. ఎందుకంటే దేవుడు ఈ ఆత్మీయతను కలుగు చేయడమే కాకుండా మీ కుటుంబాల్లో ఉన్న వారిని ఆయనకు భయపడే వారిగా, ఆయనకు భయపడే ఆత్మీయతను దేవుడు వారిలో పుట్టిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాడు. గనుక ఎవరి రక్షణ కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరి మార్పు కొరకైతే మీరు కన్నీరు కారుస్తున్నారో వారిని మార్చగల దేవుడు యేసు ప్రభువారై ఉన్నారని మరొకసారి వాగ్దానం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పును కలుగు చేయవాడు ఆయనే, ఏక హృదయమును కలుగు చేయవాడు ఆయనే, ఏక మార్గంలో అంటే దైవ మార్గంలో వారిని ముందుకు నడిపించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనకి తెలియపరుస్తున్న అద్భుత సత్యం ఏంటంటే మన దేవుడు ఎంత గొప్పవాడో ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. మనలను, మన కుటుంబాలను ఆయన దీవించుటకు ఎంతగా పూనుకుంటున్నాడో, ఆయన ఆశీర్వదించుటకు ఎంతగా పూనుకుంటున్నాడో ఈ వాగ్దానం మనకి తెలియపరుస్తుంది. అంటే కుటుంబంలో ఉన్న వారిని ఏక మార్గంలో, అంటే నిజమైన దైవ మార్గంలో వారిని నడిపించే ఆత్మీయతలోనికి ఆయన నడిపిస్తానని, వారికి ఏక హృదయాన్ని కలుగు చేస్తానని, అంటే ఆయనని ఎరిగే హృదయాన్ని, ఆయన్ని అనుసరించే హృదయాన్ని కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ఆత్మీయతను కలుగు చేయడమే కాకుండా అటువంటి ఆత్మీయత ద్వారా వారికి నిత్యము మేలులు కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా మనల్ని దీవించుటకు పూనుకుంటున్న దేవునికి సంపూర్ణంగా లోబడి ఆయనకి సమస్తాన్ని విడిచిపెట్టి నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ మన కుటుంబాల్లో ఉన్న వారి విషయమై దేవునికి మొరపెడుతూ దేవుని ద్వారా అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు, అత్యధికమైన మేలులు పొందుకుందాం, అనుభవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని బలపరిచినందుకు, ఆదరించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏక హృదయాన్ని దయచేస్తానని, వారందరినీ ఏక మార్గంలో నడిపిస్తానని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆధ్యాత్మిక జీవితాలు మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి, తలపెడుతున్న ప్రయత్నాల్లో సఫలతను అనుగ్రహించండి. వారి ప్రార్థనలను సఫలపరిచి వారి ద్వారా, వారి జీవితాల ద్వారా నీ నామానికి గొప్ప మహిమను తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.